ఆర్యవర్ధన్ ఇంటికి ఆఫీస్లో పనిచేసే వాళ్ళు వస్తారు. ఇక హాల్లో శంకర్, జెండే, అభి, రవి అందరూ ఉంటారు. ఫ్యాక్టరీ సంబంధించి వర్కర్స్ మధ్య లోలోపల ఏదో జరుగుతుంది. కానీ కొంతమంది వర్కర్స్ కావాలని ఎందుకో వర్క్ చేయకుండా మొండిగా బిహేవియర్ చేస్తున్నారు. క్వశ్చన్స్ వేస్తే ఎదురు మాట్లాడుతున్నారు. దానివల్లే వాళ్ళు అనుకున్నంత ప్రొడక్షన్ రాలేదు అని ఆఫీస్లో పనిచేసే మేనేజర్ చెప్తారు. ఇక శంకర్ చాలా ఆలోచించి రేపటి నుంచి ఫ్యాక్టరీ బాధ్యతలన్నీ ఎండి పొజిషన్లో అని శంకర్ అంటూ ఉంటే అభి, జెండే శంకర్ని చూస్తూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక వెంటనే శంకర్ ఎండి పోస్టులో రవి చూసుకుంటాడు అని అందరి ముందు చెప్పేస్తాడు. అభయ్, అక్కి ఒకసారిగా షాక్ అవుతారు. ఇక మాయ కూడా అలాగే షాక్ అవుతూ చూస్తూ ఉండిపోతుంది. రవి మాత్రం నేనా అన్నట్టు అలాగే చూస్తూ ఉండిపోతాడు. అభి ఆ ఫ్యాక్టరీ లీడ్ చేయాలని అనుకున్నాడు. కానీ శంకర్ నిర్ణయం వల్ల అభి ఏం చేస్తాడో మరి. ఇదండి ఇవాల్టి అప్డేట్స్. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.